గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన పుణ్యక్షేత్రాలన్నీ కల్తీమయమయ్యాయి. జగన్ ముఖ్యమంత్రిగా వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో కేవలం తిరుమలలోనే కాకుండా విజయవాడ, దుర్గగుడి, కాణిపాకం, శ్రీకాళహస్తి, ద్వారకా తిరుమల వంటి ప్రతి పవిత్ర ఆలయానికి కల్తీ నెయ్యిని సరఫరా చేశారు. జంతువుల కొవ్వు, పామాయిల్, దక్షిణ కొరియా నుంచి తెప్పించిన రసాయనాలతో తయారు చేసిన మిశ్రమానికి నెయ్యి వాసన వచ్చే కెమికల్స్ కలిపి భక్తుల నమ్మకంతో ఆడుకున్నారు. ఈ దందాలో వినాయక ఏజెన్సీస్, సుమతి ట్రేడర్స్ అనే సంస్థలు కీలక పాత్ర పోషించాయి. 2022-24 కాలానికి ఈ సంస్థలే టెండర్లు దక్కించుకొని మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకే, అంటే కిలో 532 నుంచి 570 లోపు నెయ్యి సరఫరా చేస్తామని నమ్మబలికాయి. నిబంధనల ప్రకారం నందిని, విజయ, సంగం డైరీ వంటి నాణ్యమైన బ్రాండ్లు ఇవ్వాలి. కానీ వారు పంపింది మాత్రం నాసి రకమైన వైష్ణవి డైరీ నెయ్యి. కేవలం కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాల్లోనే ఏడాదికి సుమారు 1.5 కిలోల కల్తీ నెయ్యిని వాడారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ కల్తీ నెయ్యి నాణ్యత ఎంత దారుణంగా ఉండేదంటే అది అస్సలు వాసన వచ్చేది కాదు. పైగా వేసవిలో కూడా గడ్డ కట్టుకుపోయేది. ప్రసాదాలు తయారు చేసే పోర్టు సిబ్బంది అధికారులకు మొరపెట్టుకున్నా అప్పటి రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఎవరూ పట్టించుకోలేదు. అప్పట్లో నెయ్యి నాణ్యతను పరీక్షించే అడల్ట్రేషన్ టెస్ట్ కిట్స్ అందుబాటులో ఉన్నా కావాలనే వాటిని వాడకుండా కల్తీ నెయ్యిని అనుమతించారనేది ఇప్పుడు సిట్ విచారణలో బయటపడిన ప్రధాన అంశం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాల్లో ఏటా వాడే 11,61,000 కిలోల నెయ్యిని కల్తీ చేయడం ద్వారా కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. కేవలం కమిషన్ల కోసం జగన్, వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి వారు పవిత్రమైన నైవేద్యాలను, అక్కడ కొలువైన దేవతామూర్తులను సైతం అపవిత్రం చేశారు. ఈ పాపంలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరిని చట్టం ముందు నిలబెట్టాల్సిందే.